ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ స్టోరీస్‌లో మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఏమిటంటే కొర్నేలి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇతడు ఒక అన్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని యొక్క ప్రార్థనను బట్టి అన్యులమైన మన వైపు దేవుని వాక్యం తిప్పబడినట్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే పరలోకపు తాళపు చెవులు దేవుడు పేతురుకిచ్చి ఉన్నాడు. అట్లాగనే పేతురుతోనూ కొర్నేలితోనూ ఒకేసారిగా దేవుడు స్పందించినట్లు మాట్లాడినట్లు వారిని ఏకముగా వారిని సమకూర్చినట్లు కూడా మనం ఈ స్టోరీలో చూడగలుగుతాం. ఎందుకంటే మొదటంట దేవుడు యూదుల కొరకు సమరయ్యల కొరకు వచ్చి ఉన్నారంట. వారే దేవుడి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. అన్యులమైన మనము ఎప్పుడు కూడా ఆ యొక్క మెస్సయ్య కొరకు మనము ఎదురు చూడలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి నీవు నేను ఆయన ఎన్నికలో ఉన్నాము కాబట్టి ఉచితమైన కృప ఆయన నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఇటలీ పటాలి అను శతాధిపతి కొర్నేలి అను భక్తిపరుడు కైసరియలో ఉండెనంట. అతడు తన ఇంటివారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడంట. అట్లాగనే ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచు ఉండేవాడంట. ఇంచుమించు 3 గంటల వేళ అతనికి దేవుని దూత ప్రత్యక్షమయ్యి కొర్నేలి అని పిలిచిందంట. ఆ దర్శనములో దేవుడి దూతే మొదటిగా కొర్నేలిని దర్శించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క క్రియలు దేవుడికి ఎంతో నచ్చి ఉన్నాయి. నచ్చి ఉండబట్టే దేవుడు దూత స్వయంగా ఆ కొర్నేలికి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనమైతే దేవుణ్ణి ఎన్నుకోలేదు కానీ ఆయనే మన కొరకు దిగి వచ్చిన గొప్ప దేవుడనమాట. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనిషిని పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను అను ఒక చర్మకారునింట దిగి ఉన్నాడని అతనితో చెప్పి అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట దేవుని దూతే మొదటిగా కొర్నేలిని దర్శించి నీవు పేతుర్ని పిలువనంపించు అని స్పష్టముగా ఇక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ధర్మ కార్యాలు ఆయన చేసిన ప్రతి పని కూడా దేవుని యొద్దకు చేరి ఉందంట. మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? మనము ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు కనులు ఎల్లప్పుడూ కూడా నీ వైపు నా వైపు చూస్తూనే ఉంటాయి. అట్లాగనే కొర్నేలితో మాట్లాడిన తర్వాత అదే దూత పేతురుకు కూడా ప్రత్యక్షమైనట్లు ఈ యొక్క స్టోరీస్లో మనం చూడగలుగుతాం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేతురు కూడా ప్రార్థన చేసుకుందామని ఆ యొక్క ఇంటి పైకి వెళ్ళి అతను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు కూడా పేతురుకు ప్రత్యక్షమయ్యి 4 చెంగులు పట్టిన దుప్పటి అతనికి కనపడి అందులోనంట వివిధమైన అప్పుడు పేతురు కూడా చాలా ఆకలిగా ఉన్నాడంట. ఎందుకంటే మధ్యాహ్న కాల సమయం అయిపోయింది. అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యి చాలా జంతువులను పాకు పురుగులను సమస్తమును కూడా 4 చెంగులు పట్టిన
దుప్పటి ఒకటి కనపడి దాని మీద ప్రతి ఒక్కటి కూడా వినద ఉన్నాయంట. దాన్ని సకల విధమైన చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడిందంట. అప్పుడు పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడైనాను తినలేదు అని దేవునితో చెప్తూ ఉంటాడంట. చెప్తూ ఉన్నప్పుడు, నేను వీటిని పవిత్రపరిచినప్పుడు నీవు ఎన్నడూ కూడా వీటిని అపవిత్రము అని ఎంచవద్దు అని మరలా కూడా ఆ శబ్దము పేతురికి వినపడిద్దంట. వినపడినా కూడా పేతురు వద్దు ప్రభు అన్నట్టే ఉంటుంది. మరలా మూడోసారి కూడా పేతురికి ఆ శబ్దము వినపడిద్దంట. వీటిని చంపుకొని తిను, వీటిని నేను పవిత్రపరిచాను, వీటిని అపవిత్రము అని నువ్వు ఎంచవద్దు అని అన్నప్పుడు ఆ పేతురు ఏమాత్రము కూడా ఇక్కడ దేవుని మాటకు విన్నట్టు తెలియలా. అప్పుడు ఆ తర్వాత ఆ దర్శనము అతనికి కనపడకుండా అయిపోయిద్ది. ఆ యొక్క జంతువులు అవన్నీ ఏంటి, దేవుడు ఏమి చూపించాడా అని ఒక ఆలోచనలో పేతురు ఉంటాడన్నమాట. ఎందుకంటే పిల్లలు, దేవుడి కార్యాలు మనకు కూడా కొన్నిసార్లు అర్థము కావు. ఆయన ఏమి చెప్తున్నాడో కూడా మనకి ఒక్కొక్కసారి ఆయన భావం ఏమిటి అని తెలియదు. కానీ నీవు అది వ్యతిరేకంగా మాత్రం ఉండకుండా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు సమస్తము నీకు బయలుపరుస్తాడు. అప్పుడు కొర్నేలితో చెప్తాడు కదా, అప్పుడు తన పనివారిలో ఇద్దరిని, నమ్మకమైన వారిని పేతురు యొద్దకు వెళ్ళమని కొర్నేలి చెప్తా ఉంటాడనమాట. పలానా ఇంటికి ఎప్పేకి మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ పేతురు ఉంటాడు, మీరు అతన్ని కలిసి మీరు తీసుకొని రండి అని అతని పనివారితో అందరితో, ఇద్దరు నమ్మకస్తులమైన వారితో ఆ కొర్నేలి చెప్తాడు. చెప్పినప్పుడు వారు పేతురు కోసం వెతుక్కుంటా వెళ్తారు. అక్కడక్కడ అడుగుతా, పేతురు ఎక్కడన్నా, అతను ఎక్కడ ఉన్నాడు అని అడుగుతా వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి పేతురుని వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కొని ఆ సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని వారిని అడిగినప్పుడు పేతురు ఆ దర్శనము ఏమిటి అని ఆలోచనలో కూడా ఉన్నాడు కదా. అప్పుడు ఇదంతా జరిగింది పేతురు దేవుడు బయలుపరిచి గ్రహించినప్పుడు వారి వెంట వెళ్తూ ఉంటాడనమాట. ఆ కొర్నేలి ఇంటికి ఆ ముగ్గురు మనుషులు ఎదుట నున్న నీవు లేచి కిందకి దిగమని ఏమాత్రము సందేహించుకోకుండా ఇది దేవుని కార్యమని పేతురు ఆ వచ్చిన వారే అంట ఆ కొర్నేలి ఇంటికి తను బయలుదేరి వెళ్తున్నట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాము. మరునాడు వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని యుండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తెను. అతనితో ఆ మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుట అయినను యూదులకు ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు అయినను, అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచిన అడ్డమేమియూ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలిపించితివో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాడు. అక్కడ దేవుడు పేతురుతో అనేకమైన జంతువులు చూపించి, నువ్వు వీటిని తిను అన్నప్పుడు నేను తినను ప్రభువా, నిషిద్ధమైన వాటిని నేను ఎన్నడూ కూడా ముట్టలేదు ప్రభువా అని అంటాడు కదా. అదే ఇక్కడ పేతురుకి దేవుడు బయలుపరిచినట్లు. అట్లాగునే కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొర్నేలి అతని కాళ్ళ మీద పడి, అయ్యా, దేవుడు నాతో ఈ విధముగా మాట్లాడి ఉన్నాడు,
అని పేతురుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు లెగు, ఇదివరకైతే దేవుడు యూదుల కొరకు, సమరయ కొరకే వచ్చి ఉన్నాడు. కానీ నీవు నేను ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యులమో. ఎందుకంటే దేవుడి కృప మన ఎడల ఉన్నదనమాట. ఎందుకంటే అన్యులమైన మనము ఎందుకు పనికిరాని వారమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, నిషిద్ధమైన మనలను దేవుడు ప్రేమించి ఉన్నాడు. ఆనాడు కొర్నేలి చేసిన ఆ యొక్క ప్రార్థన ధర్మ కార్యములు నీకు నాకు దేవుడు కృప అందించబడి ఉన్నదన్నమాట. అతను ఒక్కడే కాదు, అతనికున్న స్నేహితులను, బంధువులను, అతని ఇంటి వారందరినీ కూడా సమకూర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి అయితే, అయ్యా దేవుని దూత నాకిట్లా ప్రత్యక్షమయ్యింది, ఇట్లా నిన్ను పిలిపించుకోమందని అన్నప్పుడు పేతురు నిలబడి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడు నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించుటకు ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూసారా, దేవుడైతే ఎంత మాత్రము కూడా పక్షపాతి కాదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని పేతురు నిలబడి వారికి బోధిస్తున్నట్టు దేవుడి మాటలు, ఆ యొక్క సువార్తను అక్కడ ప్రకటిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీవు నేను కూడా దేవుడికి ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధముగా మనము జీవించాలి. అంతేకాకుండా ఏ ఎవరిలో నోటిలో ఉండి దేవుడు ఏమి మాట్లాడతాడో మనకైతే తెలియదు. అందుకని మనము వెల్లడవున ప్రతి వాక్యమును కూడా మన హృదయములోకి మనము స్వీకరించాలి, దాన్ని అంగీకరించాలి. మనస్సు పూర్తిగా దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి. నీవు నేను అన్న భేదము ఏమీ కూడా లేదు. దేవుడంట ప్రజలందరికీ కూడా ప్రభువు అంట. ఇక్కడ మన భాషలు వేరవ్వచ్చు, మన ప్రాంతాలు వేరవ్వచ్చు, మన దేశము వేరవ్వచ్చు, కానీ నీవు నేను కూడా దేవుడు మహాకృపను బట్టి ఆయన శరీరంలో మనము భాగమై ఉన్నాం. ఎప్పుడైతే వారందరూ కూడా దేవుని గురించి ఆ పేతురు బోధిస్తూ ఉన్నాడో, వారంట బాప్టిజం తీసుకోక ముందే కూడా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనం చూస్తాం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు వచ్చెనంట. అందుకని మనము చేసే ప్రతి కార్యము కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. తర్వాత వారు బాప్టిజం తీసుకున్నట్లు చూస్తూ ఉన్నాం. వారు బాప్టిజం తీసుకోకముందే వారి క్రియలు మంచిగా దేవుని ఎదుట ఉన్నవి కాబట్టి వారు పరిశుద్ధ ఆత్మ అనేది పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఈ రోజున మనము కూడా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అపోస్తులు 2వ అధ్యాయంలో ఇదే పేతురు చెప్తున్నాడు. నమ్మి బాప్టిజం తీసుకున్నవారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఎవరైతే నమ్మి బాప్టిజం తీసుకుంటారో వారు పరిశుద్ధ ఆత్మ అనే వరము పొందుకుంటారంట. కానీ ఈ కొర్నేలి ఇంటిలో మనం చూస్తున్నాము, వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. వారు నీతి కార్యాలు దేవునికి చేరి ఉన్నాయి కాబట్టి బాప్టిజం కూడా తీసుకోకముందే వీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారు బాప్టిజం తీసుకున్నట్లు వీరి యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క దేవుని కృప చూడండి, ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన దృష్టి ఉంచి చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు నేను ఎంత విలువైన వారమో తెలుసా? ఈ యొక్క అధ్యాయము ఎంత సత్యమో మనము గ్రహించదుము కాక.
హృదయపూర్వకంగా వారు నమ్మి దేవుని కార్యము వారు చూచి ఉన్నారు. మనము కూడా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపపడి ఆయన ఇచ్చిన రక్షణను మనము భద్రముగా అంటే భయముతోటి భక్తితోటి మనము కాపాడుకుందాము కాక. ఈ యొక్క స్టోరీ మీకు అర్థమైందా పిల్లలు? ఎంత కృప, దేవుడు ఎంత ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడో. ఎన్నిసార్లు మనమైతే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా కానీ మనమైతే ఆ రుణము తీర్చలేము. ఈ యొక్క కొర్నేలి యొక్క ప్రార్థన నిన్ను నన్ను రక్షణలోకి నడిపించింది, విమోచనలోకి నడిపించింది, స్వస్థతలోకి నడిపించి ఉంది. ఎందుకంటే మన సమస్తము మన ప్రభువే. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.